అప్పటి వరకు కనురెప్ప మీద కొట్టుకొస్తున్న నిద్ర ఏమైపోయిందో, ఆ మాట చదువుతూ ఒక్కొక్క ప్రశ్న నా బుర్రలో రేగుతుంటే ఆందోళన చెంది అర్థం కాక ఒక్కసారిగా వాంతునాలు ఆయన కాళ్ళ మీద పడిపోయి, ప్రభువా నీవు మాట్లాడితే తప్ప అర్థం చేసుకునే అవకాశం లేదు, ఈ వచనం వెనుక ఉన్న మర్మాన్ని బయలుపరచమని ప్రభుతో ప్రార్థించగా ఆ రాత్రి కనికరించిన దేవుని కనికరాన్ని రాత్రి ముందు పెడుతున్నాను. మంచంలో చెప్పాలి హల్లెలూయా, కొంచెం గట్టిగా. మొదటి ప్రశ్న, నీతిమంతుడు రక్షింపబడ కష్టమైతే నీతిమంతుడిగా మారి ప్రయోజనం ఏమిటి? రెండవది, అతను రక్షింపబడటం లేదంటే అతడు నీతిమంతుడు ఎందుకు అవుతాడు? మూడవది, అతను నిజముగా నీతిమంతుడైతే ఎందుకు రక్షణ కలగట్లేదు? ఇదంతా కెత్తైతే నా బుర్రపాడైపోయి ఇంకొక 2 నిమిషాలు కనుక దేవుడు మాట్లాడకుండా ఉంటే మెంటల్ హాస్పిటల్కి వెళ్ళిపోయేవాడినేమో. నాకు రేగిన 4వ మహాభయంకరమైన ప్రశ్న ఏమిటంటే, నీతిమంతుడు రక్షింపబడుట అనని గట్టిగా. ప్రభు నామములో మీ నోర్లన్నీ తెరబడును గాక. ఆమె చెప్పకండి, సమాధానం చెప్తే చాలు. హలో, ఇదే మిక్కిలి అనుకూల సమయం అన్నట్టుగా ఫుల్గా స్తోత్రం అయిపోయింది, కళ్ళు రెప్పలు మాట్లాడట్లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరు కనుక నిద్రపోసి భోజనాలు కూడిక అనంతరం పెట్టకు నేను కూడా ప్రయాసపడగలను. స్తోత్రం. అట్టి దురదృష్టమి కలగకూడనట్లు మీరు సమాధానం చెప్పుదురుగాక. బా, తిండి కొరకేనా? మనుషులందరూ గట్టిగా స్తోత్రం చెప్పాలి, కొంచెం గట్టిగా. ఇదొకసారి నా వెనక ఈ మాటలు చెప్పండి. నీతిమంతుడు రక్షింపబడుట అనండి గట్టిగా. రెండోసారి గట్టిగా, మూడోసారి గట్టిగా. నీతిమంతుడిగా మారిపోయాడుగా, మళ్ళీ రక్షణ ఏంటి? ఇంతకి నాకు వచ్చిన ప్రశ్న ఏమిటంటే, ఈ రక్షణ అనేది నీతిమంతునిగా మారక ముందు కలిగేదా, నీతిమంతునిగా మారిన తర్వాత కలిగేదా? మరి ముందు మీరు రక్షింపబడ్డారు కనుకనే నీతిమంతులు బైబిల్ చెప్తుందిగా. ఇంతకీ రక్షణ అనేది నీతిమంతునిగా మారక మునుపు నేను ఇందాకే చెప్పాను, మారు మనసు పొందినవాడు నీతిమంతుడు అని చెప్పండి. నీతిమంతుడే అనని గట్టిగా. మారు మనసు పొందినవాడు, పాపాలు ఒప్పుకున్నవాడు, బాప్తిసం తీసుకున్నవాడు, పరిశుద్ధాత్మ పొందినవాడు, ఈ అనుభవాలు పొందినవాడు మనం ఏమంటాము? రక్షణ పొందినవాడు. అంతేనా? ఈ రక్షణ పొందినవాడే కదా నీతిమంతుడు పిలవబడుతున్నాడు. అంటే రక్షణ పొందితే కదా నువ్వు నీతిమంతుడిగా మారుతున్నావు. మరి ఇక్కడంటే పేతురు ఏమంటాడు? ఏయ్ కుదరదా, నీతిమంతునిగా మారిన తర్వాత మేము రక్షణ పొందాలి. ఇది ఎక్కడ విడ్డూరు? ఇంతకీ క్రైస్తవ సమాజానికి అర్థం కాని విషయం ఏమిటంటే, అసలు రక్షణ నీతిమంతునిగా మారక ముందు కలిగేదా, రక్షణ నీతిమంతునిగా మారిన తర్వాత కలిగేదా? ముందొచ్చేదా రక్షణ, వెనకొస్తుందా రక్షణ? ఇది అర్థం కాక మీకు అర్థం కావడానికి చిన్న విషయం చెప్తాను. మొన్న ఆ మధ్య ఇలాగే ఒక ఫెలోషిప్ వాళ్ళు వాక్యం చెప్పడానికి నన్ను పిలిచారు. ఫెలోషిప్ వాళ్ళు విన్నారా? ఆ ఫెలోషిప్ వాళ్ళు పిలిచి కూర్చోబెట్టారు స్టేజ్ పైన. వాళ్ళేమో చీరలో కూర్చోరు, నన్ను కూర్చొని ఇవ్వలేదు, నేనేమో కుంటూని అయిపోయాను. చేసేదేమి లేక వాళ్ళు 3వ బస్సు వచ్చాను. వాళ్ళ కింద బలిపిట్టకో బిట్టు కింద ఉండదు, అక్కడ లేచి కూర్చోలేదు. ప్రార్థన నడిపిస్తా ఉన్నాడు. అకస్మాత్తుగా ఆ దైవజుడు బ్రదర్ వచ్చిన దగ్గర, బ్రదర్ ప్రైజ్ లాడ్ అన్నాడు. ప్రైజ్ లాడ్ అన్నాడు. మీరు రక్షించబడ్డారా అన్నాడు. ఒరే పనిహిమాలోడా, నేను రక్షణ పొందకుండా వేదికకు ఎలా వచ్చాను రా? బాధాకరమైన విషయం ఏమిటంటే, ఈ రోజుల్లో చాలా మంది సేవకులకు సహితం అర్థం కాని విషయం ఏమిటంటే, అసలు రక్షణ నీతిమంతునిగా మారక ముందు కలిగేదా, రక్షణ నీతిమంతునిగా మారిన తర్వాత కలిగేదా? ముందు పొందాలా, తర్వాత పొందాలా? ఏ రక్షణ? అసలు విషయం ఏమిటంటే, ముందు పొందవలసిన రక్షణ ఒకటి ఉంది, తర్వాత పొందవలసిన రక్షణ ఒకటి ఉన్నది. There is a salvation before becoming righteous. There is a salvation after becoming righteous. నీతిమంతునిగా మారక ముందు పొందే రక్షణ ఒకటి, నీతిమంతునిగా మారిన తర్వాత పొందే రక్షణ ఒకటి. ఇన్ని రక్షణలు ఉన్నాయా?